మూసి అంటూ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇళ్లకు మార్కింగ్లు వేసి పడగొట్టడం సరే, ప్రత్యామ్నాయం ఎక్కడ చూపించారని ప్రశ్నిస్తోంది విపక్షం. ఇప్పుడిదే రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది. విషయంలో మూసి బాధితులకు అండగా ఉంటామని ప్రతిపక్ష బీఆర్ఎస్ చెబుతోంది. ఇవాళ హైదర్ షా కోర్టుకు వెళ్లి పరిశీలించాలని నిర్ణయించింది. మూసి ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లు కూల్చేసేందుకు మార్కింగ్లు వేశారని నిన్న కొందరు బాధితులు బీఆర్ఎస్ నేతల్ని కలిసి తమ బాధ చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ధైర్యం చెప్పిన గులాబీ నేతలు కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడుతామని, మీకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాతో పాటు బీఆర్ఎస్ నేతలంతా ఈరోజు చెలో హైదర్ షా కోర్ట్ అంటున్నారు. మూసి బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు అలానే సబిత బాధితులతో మాట్లాడనున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితిని తెలుసుకోబోతున్నారు. బాధితుల వివరాలు తెలుసుకోబోతున్నారు. ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో ఇప్పుడు ఇళ్లు పగడగొడుతోంది, కానీ వారికి ప్రత్యామ్నాయం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చెలో హైదర్ షా కోర్ట్ అంటూ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా బాధితుల దగ్గరికి వెళ్లబోతున్నారు. వాళ్ళ బాధ తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి, మా ఇల్లు కూలగొడితే మార్కింగ్లు వేశారు, త్వరలోనే కూల్చేస్తామని చెప్తున్నారు అంటూ ఆందోళన చెందుతున్నారు బాధితులు. ఈ నేపథ్యంలో వాళ్ళని కలుసుకోబోతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే సబిత, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈరోజు చెలో హైదర్ షా కోర్ట్ అంటున్నారు. సో ఈ రోజు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు అధికారులు మూసి ప్రక్షాళన నేపథ్యంలో ఆ రివర్ బెడ్, మూసి పరివాహక ప్రాంతాలు, ఆ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ఇళ్లనన్నిటినీ కూడా మార్కింగ్ చేశారు. ఆ ఇళ్లని తొలగించడానికి ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కింగ్ చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వివరించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, మూసి బాధితులు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ ఈరోజు చెలో హైదర్ షా కోర్ట్ అంటోంది. మార్కింగ్స్ వేసేశారు. ఎప్పుడు పడగొట్టబోతున్నారు? ఈ టెన్షన్ ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం కూడా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి మూసి రివర్ సుందరీకరణ వ్యవహారం హాట్గా మారింది. రాజకీయంగా పెద్ద రగడుగు తెరదీసింది తెలంగాణలో అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో నేనున్నాను. ఇక్కడికి ఇప్పటికే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మల్లారెడ్డి, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, నాయకులు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి పాతబస్తీ ఏరియా నుండి మూసీ రివర్ ఏదైతే ప్రవహిస్తుందో లంగర్ హౌస్ నుంచి కూడా మొత్తం స్టార్ట్ చేసి కొన్ని ప్రాంతాలను విజిట్ చేయబోతున్నారు. అక్కడ బాధితులకు అండగా నిలబడి న్యాయంగా వాళ్ళకు న్యాయ సలహాలు కానీ న్యాయపరంగా కావాల్సిన వాళ్ళకు అండదండలు అందించడానికి హరీష్ రావుతో పాటు మొత్తం బృందం బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఏం జరగబోతుంది, ఎలా చేయబోతున్నారు? ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో లోపల చేరుకున్నటువంటి హరీష్ రావు మిగతా లీడర్లతో మొత్తం కూడా మంతనాలు మొత్తం చర్చిస్తున్నారు. ఏ విధంగా స్టెప్ తీసుకోవాలన్నది ఇప్పటికే గ్రౌండ్ మొత్తం కూడా ప్రిపేర్ చేశారు. బాధితులకు ఎలాంటి సపోర్ట్ చేయాలన్న దానిపైన మొత్తం కూడా చర్చలు జరుగుతాయి. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి లంగర్ హౌస్ ఏరియాకి చేరుకోబోతున్నారు. అయితే ఏమేం చేయబోతున్నారు, మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ మీరు ఉంది, అక్కడ ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? ఇప్పుడు హైడ్రా పేరు మీద కానీ వీళ్ళ మూసి సుందరీకరణ పేరు మీద కానీ జరుగుతున్నటువంటిది అంటే పేదవాడిది, పేద మధ్యతరగతి వాడిని గుండెలు దన్నేటటువంటి, గుండెలు చీల్చేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని, ఒక అమానవీయమైన పని వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కారు పూనుకున్నది. ఇవాళ ఏదైతే మీరు మార్కింగ్ చేసి ఎవరైతే విషయం చెప్పండి, సుందరీకరణ చేయడం వల్ల మొత్తం కూడా హైదరాబాద్ గుండెకాయ లాంటిది మహానగరం మొత్తం రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఈ నేపథ్యంలో దేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా సుందరీకరణ చేసి మూసీ నదిని తీర్చిదిద్దామంటున్నారు కదా. సుందరీకరణ పేరు మీద ఎవరిని మీరు ఎప్పుడు సుందరీకరణ అనేది ఎప్పుడు ఒక ఆహ్లాదకరమైనటువంటి పని. అది ఆ సుందరీకరణ పేరు మీద వేల మంది ఇండ్లు కూల్చి వాళ్ళ కడుపు వాడి గుండెల్ని చీల్చి మీరు ఎవరికి ఆహ్లాదాన్ని పంచదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ
ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఇవాళ కాదు, ఒక 30-40 సంవత్సరాలుగా వాళ్ళ జీవితకాల శ్రమని పెట్టి 100 గజాలు 200 గజాలు పెట్టుకొని వాళ్ళ ఇల్లు కట్టుకున్నటువంటి దాన్ని మీరు దుర్మార్గంగా రాత్రి కూల్చేస్తామంటే వాడికి ఏం కావాలి, లోన్లు తీసుకొని ఈఎంఐస్ ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నటువంటిది కూల్చేయటం. ఓకే, ఇది సిచ్యువేషన్ ఇక్కడ మొత్తం మీద. ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది మూసీ నది సుందరీకరణ వ్యవహారం సంబంధించి. మరోవైపు బీజేపీ నేతలు ఒకవైపు మొత్తం కూడా చూసుకుంటే నాగోల్ సైడ్లో ఉన్నటువంటి కేసీఆర్ నగర్, అదేవిధంగా కేటీఆర్ నగర్, బాలకృష్ణ నగర్తో పాటు మొత్తం 10 కాలనీల ప్రజలతో మొత్తం కూడా ఆడ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి భరోసా కల్పించే విధంగా మేము ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా వీరికి అండగా ఉంటాం అంటూ మొత్తం కూడా చూడొచ్చు బయలుదేరుతున్నారు. ఇక్కడికి మా ప్రాంతానికి బయలుదేరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ మూసీ ప్రాంతం ప్రజలకు మొత్తం కూడా భరోసా కల్పిస్తామని చెప్తున్నారు. హరీష్ రావు గారు, ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంటుంది అక్కడ, మీరు ఎలాంటి భరోసా కల్పించే ప్రయత్నం చేయబోతున్నారు? అంటే ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఉన్న దాంట్లో చేయండి, కానీ ఇలా కొన్ని వేలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేస్తూ రాత్రికి రాత్రే మీరు బుల్డోజర్లు తెచ్చి కూలగొట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ